Good morning, students. Day 3. Welcome to Day 3 class, Mughal Empire. In that lesson, the topic is a closer look at Akbar's policies. Today, I will discuss this topic. The broad features of administration were laid down by Akbar and were elaborately discussed by his friend and member of his court Abul Fazl in his book The Akbarnama. Abul Fazl, he was a friend of Akbar and he is in the Akbar's court. So he was write a book. The name of that book is Akbarnama. What is right in the, what was the topic right in the Akbarnama? Mainly the features of the Mughal emperors and the Akbar's policies are right down in the Akbarnama book. This book was written by Abul Fazl. The broad features of administration were laid down by Akbar and were elaborately discussed by his friend and member of his court Abul Fazl in his book The Akbarnama. ఈ అక్బర్నామా గారు ఏ పాలసీస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారో ఈయన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా ఏ విధంగా ఎలాబరేట్ అయింది అని ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఒక బుక్ని రాయడం జరిగింది. ఆ రాసినటువంటి బుక్ నేమ్ ఏంటి? అక్బర్నామా. హూస్ రోట్ దిస్ బుక్? అబుల్ ఫజల్. అండ్ నెక్స్ట్, while Akbar was at Fatehpur Sikri, the Fatehpur Sikri is near the Agra. During the 1570s, he started a discussion on religion with the Muslim scholars, Brahmins, Jesuit priests who were Roman Catholics and Zoroastrians. ఈ అక్బర్ గారు ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉన్నప్పుడు, అంటే దట్ ఈస్ కాల్డ్ 1570s. At the time of 1570s, Akbar lived at Fatehpur Sikri. At the time of 1570s, he started discussing the topic religious matter. This religious matter is discussed with the so many religion people. Who are those? Muslim scholars, Brahmins, Jesuit priests, Roman Catholics and Zoroastrians. He was interested in the religion and social customs of different people. Already the Akbar was very interesting in the religious matter and social customs with the different people, with the help of different people. Akbar wanted to bring together, అక్బరు వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చాలి అనుకున్నాడు. ఏ రకంగా? టుగెదర్ పీపుల్ ఆఫ్ డైవర్స్ ఫెయిత్, డిఫరెంట్ ఫెయిత్స్ ఉన్నటువంటి పీపుల్ అందరినీ కూడా ఒక చోట చేర్చాలి అనేటువంటిది ఈయన యొక్క కోరిక. దిస్ ఎవెన్షియల్లీ లెడ్ అక్బర్ టు ది ఐడియా ఆఫ్ సుల్-ఈ-కుల్ ఆర్ యూనివర్సల్ పీస్. దీనివల్లనే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే, ఒక న్యూ రిలిజియన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ రిలిజియన్ నేమ్ ఏంటి అంటే సుల్-ఈ-కుల్ ఆర్ యూనివర్సల్ పీస్. This is the Akbar's policy, not an that is what is that religion, not a religion. This is one policy. This idea of tolerance did not discriminate among people of different religions in his kingdom. Instead, it focused on a system of ethics, honesty, justice, peace that was universal applicable. ఇందులో దేని గురించి ఈ సిస్టంలో ఫోకస్ చేయడం జరిగిందండి? ఎథిక్స్, అలాగే హానెస్టీ, అలాగే జస్టిస్, పీస్, యూనివర్సల్లీ అప్లికబుల్, అందరికీ కూడా వర్తించే విధంగా ఉండేలాగా ఈ సిస్టమ్ని
ఈ సిస్టంలో వీటి గురించి ఫోకస్ చేయడం జరిగింది. అబుల్ ఫజల్ హెల్ప్డ్ అక్బర్ ఇన్ ఫ్రేమింగ్ ఏ విజన్ ఆఫ్ గవర్నెన్స్ అరౌండ్ దిస్ ఐడియా ఆఫ్ సుల్యీకుల్. ఇది గవర్నెన్స్లో ఫ్రేమింగ్ చేయడం కోసం ఎవరి యొక్క హెల్ప్తో దీన్ని ఫ్రేమింగ్ చేశాడండి అక్బర్ గారు? అబుల్ ఫజల్ యొక్క హెల్ప్తో. హూ వాజ్ ద అబుల్ ఫజల్? అబుల్ ఫజల్ వాజ్ ది ఫ్రెండ్ ఆఫ్ ది అక్బర్ అండ్ హీ వాజ్ ఇన్ ది అక్బర్స్ కోర్ట్. ద ఎంపరర్ వుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ irrespective of their religion or social status. This principle governance was followed by Jahangir and Shah Jahan as well. ఈ ప్రిన్సిపల్ అంటే ఈ సుల్యీకుల్లో దేన్నైతే ఫోకస్ చేశారు, దేని మీద అయితే ఫోకస్ చేశారో, దేని గురించి ఫోకస్ చేశారంటే ఎథిక్స్, హానెస్ట్, జస్టిస్, పీస్, ఈ వీటి గురించి ఈయన ఫోకస్ చేయడం జరిగింది. ఈ ఫోకస్ చేస్తూ ఏ ప్రిన్సిపల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారో అక్బర్ గారు, అదే పాలసీని జహంగీరు అలాగే షాజహాన్ కూడా ఫాలో అయ్యారు. బట్ ఔరంగజేబ్ డీవియేటెడ్ ఫ్రమ్ దిస్ పాలసీ అండ్ ట్రై టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఫేవరింగ్ ఓన్లీ సున్నీ ముస్లిమ్స్. అయితే ఔరంగజేబ్ వచ్చి దీన్ని డీవియేట్ చేశారు, అంటే దారి మళ్లించి ఈయన ఏ పాలసీని ఇతను దేన్ని ఫేవర్గా చేసుకున్నాడండి? సున్నీ ముస్లిమ్స్ని ఫేవర్గా చేసుకుంటూ ఆ రకమైనటువంటి పాలసీని ఈయన ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేశాడు. పీపుల్ ఆఫ్ అదర్ రిలిజియన్ ఫెల్ట్ యాంగ్విష్డ్ బై దిస్ పాలసీ ఆఫ్ ఔరంగజేబ్. పీపుల్ అందరూ కూడా ఈయన యొక్క ఈ పద్ధతికి, ఏ పద్ధతికి అంటే సున్నీ ముస్లిమ్స్ మీద కదండి ఎక్కువ ఈయన వీళ్ళ గురించి కదండి ఫేవరింగ్గా ఉండేవాడు. అయితే దీనివల్ల రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఈయన మీద చాలా కోపం, కక్ష, ఇంకా రకరకాలైనటువంటి అతని మీద పూర్తిగా వ్యతిరేకత అన్నది వచ్చేసిందండి ఔరంగజేబ్ మీద. సో ఇది కూడా మనకి మొఘల్ ఎంపైర్ డెస్ట్రాయ్ అయిపోవడానికి ఒక కారణం అని మనం చెప్పచ్చు. వన్స్ అగైన్ అక్బర్స్ పాలసీస్, once again listen. Abul Fazl, a friend and then member of the court of Akbar, wrote a book on Akbar and his policies named Akbarnama. As Akbar wanted to bring together the people of different faith, he introduced a new religion named Sul-e-Kul or universal peace. This principle of governance was followed by Jahangir and Shah Jahan as well. Aurangzeb deviated from this policy and tried to protect himself as favoring only Sunni Muslims. And coming to the last topic in this lesson, the Mughal Empire in the 17th century and after. The administrative and military efficiency of the Mughal Empire led to economic and commercial prosperity. ఈ మొఘల్ అడ్మినిస్ట్రేషను, మిలిటరీ ఎఫిషియన్సీ తోటి, అంటే వాళ్ళ యొక్క పరిపాలనా విధానంతో, వాళ్ళ యొక్క సైన్యంతో కూడా, ఆ రెండింటి యొక్క బలంతో కూడా వీళ్ళు ఏంటి బాగా డెవలప్ చేశారండి? ఎకనామిక్ డెవలప్మెంటు అలాగే కమర్షియల్ డెవలప్మెంట్ను కూడా బాగా సాధించడం జరిగింది. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ఫేబుల్డ్ ల్యాండ్ ఆఫ్ వెల్త్. అయితే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అంటే మన మొఘల్ ఎంపరర్స్ రూలింగ్ చేసే టైంలో చాలామంది ట్రావెలర్స్ అంటే విదేశీ యాత్రికులండి, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మొఘల్ ఎంపైర్ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. దేని గురించి చెప్పారంటే ల్యాండ్ ఆఫ్ వెల్త్, ఇది బాగా సంపదతో కూడుకున్నటువంటి సామ్రాజ్యం అని చెప్పి అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేస్తుండేవారు. బట్ అట్ ది సేమ్ టైమ్ విజిటర్స్ వర్ appalled at the state of poverty that existed in contrast to the greatest wealth. అయితే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని చూసి కూడా వాళ్ళు చాలా బాధపడడం జరిగింది. మరి ఎందుకంటే ఈ పేదరికం అంటే ద ఇన్ఈక్వాలిటీస్ వర్ గ్లారింగ్. అయితే మనకి ఎక్కడ చూసినా మనకి ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్నవి మనకి ప్రతి చోట కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మొఘల్ ఎంపైర్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ కనిపిస్తున్నాయండి. ఏంటా ఇన్ఈక్వాలిటీస్ ఒక్కసారి చూద్దామా?
Documents from the 20th year of Shahjahan's reign inform us that the highest ranking Mansabdars were only 445 in number out of a total 8,000. This small number, a mere 5.6% of the total number of Mansabdars, received 61.5% of the total estimated revenue of the empire as salaries from themselves and their troopers. అయితే ఇక్కడ మన్సబ్దార్స్ అందరూ మనకి ఈక్వల్ మన్సబ్దార్స్ కాదని మనం చెప్పుకున్నాం. బాగా మన్సబ్దార్స్లో హయ్యర్ ర్యాంక్స్ అలాగే లోయర్ ర్యాంక్స్ మన్సబ్దార్స్ కూడా ఉన్నారు. అయితే మొత్తం టోటల్గా మనకి మన్సబ్దార్స్ 8,000 మెంబర్స్ ఉంటే అందులో ఓన్లీ 445 మాత్రమే హయ్యర్ ర్యాంక్ మన్సబ్దార్స్ ఉండేవారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా స్మాల్ నెంబరే. అయితే వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ ఎలా ఉండేవి అంటే 61.5% మాత్రమే వీళ్ళకి శాలరీ ఇచ్చేవారండి. రిమైనింగ్ అంతా కూడా ఏం చేసేవారండి, వీళ్ళ యొక్క ఇన్కంలో నుంచే చాలా వరకు కూడా వాళ్ళ యొక్క శాలరీస్ కానీ లేదా అంటే జాగీర్ ఇచ్చేవారు కదండి, అందులో నుంచి వచ్చేటువంటి ఇన్కంలో నుంచి వీళ్ళకి శాలరీస్ ఇవ్వడం, అలాగే డైలీ ఏమైనా నీడ్స్ ఏమైనా ఉంటే ఆ నీడ్స్కి ఖర్చు పెట్టడం, అలాగే ఏమైనా గూడ్స్ని పర్చేజ్ చేయడం, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా వీళ్ళు ఉపయోగించేవారండి. దీనివల్ల ఏమైంది, ఈ గూడ్స్ని సప్లై చేసేటువంటి ఫార్మర్స్ ఉంటారు కదండి, ఫార్మర్స్ కానీ లేదంటే హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు కానీ వాళ్ళు బాగా మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని వీళ్ళు పొందారు. కానీ బాగా పూర్ పీపుల్ దీనివల్ల ఎటువంటి ప్రాఫిట్ వాళ్ళకి ఉండేది కాదు. పైగా వీళ్ళు ఎక్స్ట్రాగా ఏమైనా టూల్స్ని కొనుక్కోవాలంటే వాళ్ళకి ఓన్గా ఇన్వెస్ట్ చేసి ఇన్కమ్ని పెట్టేటువంటి కెపాసిటీ వాళ్ళకి లేకపోవడం, పైగా వీళ్ళకి ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితి ఉండేది. దీనివల్ల ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద రైతులు, అలాగే బాగా ఈ హ్యాండ్లూమ్స్ వాళ్ళు, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు బాగా బెనిఫిట్ పొందేవారు. రిమైనింగ్ వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉండేది కాదు. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మన గవర్నమెంట్లో కూడా జరుగుతున్నటువంటిది ఇదే. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి వెల్ఫేర్ ప్లానింగ్స్ అంటే పీపుల్ యొక్క సంక్షేమం కోసం కొన్ని ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కదండి. అలా అవి ఎవరి కోసం అండి, పూర్ పీపుల్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అవి నిజంగా పూర్ పీపుల్కి వెళ్తున్నాయా అండి, వెళ్ళట్లేదు. దానివల్ల ఎవరు ఎక్కువగా బెనిఫిట్ పొందుతున్నారు అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళే బెనిఫిట్ పొందుతున్నారు. ఇదే పరిస్థితి మనకి పూర్వం రాజుల టైంలో కూడా ఇలాగే ఉన్నది, ప్రజెంట్ కూడా అదే మనకి కంటిన్యూ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, కరప్షన్ జరుగుతుంది. అంటే అసలు ఎక్కడ న్యాయం అన్నది కనిపించటం లేదండి. నెక్స్ట్, ద వెల్దియర్ పీజెంట్స్ అండ్ ఆర్టిసనల్ గ్రూప్స్, ద మర్చెంట్స్ అండ్ బ్యాంకర్స్ ప్రాఫిటెడ్ దిస్ పీరియడ్. దీనివల్ల వీళ్ళు బాగా ప్రాఫిట్ని పొందడం జరిగింది. సో దీంతో ఏమైందండి, మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, మన్సబ్దార్స్ బాగా ఎక్కువైపోయారు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచుకోవడం కోసం చూస్తుండేవారు అని చెప్పుకున్నాం. సో ఇలా నెమ్మదిగా ఔరంగజేబు గారి టైం వచ్చేటప్పటికి అంతా డీవియేట్ అయిపోవడం, పీపుల్ అతనికి వ్యతిరేకంగా ఉండడం, వీళ్ళంతా కూడా మన్సబ్దార్స్ వాళ్ళు కూడా అంటే ఇంకా కొంతమంది చిన్న రూలర్స్ అందరూ కూడా వాళ్ళు ఇండివిజువల్ రూలింగ్ అనేది స్టార్ట్ చేసేయడం, ఇండిపెండెంట్ కింగ్డమ్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం, ఇలా నెమ్మదిగా ఏమైందండి, మొఘల్ ఎంపైర్ అనేది డెస్ట్రాయ్ అయిపోయింది.